హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, న్యూట్రిషనిస్ట్ ముక్తార్ గారు మనతో ఉన్నారు. ఆయన మన డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆయన మన వెయిట్ ఎలా లాస్ కావాలి, అండ్ వెయిట్ గెయిన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇప్పుడు మనం సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. ఓకే. చాలా మందికి మీకు వెయిట్ లాస్ కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు కదా ఈ మీ ఏదైతే తీసుకుంటున్న డైలీ ప్లాన్స్ వాళ్ళు. అవునండి, చాలా అంటే హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఇప్పటికే వాళ్ళ వెయిట్ రివర్స్ చేయడం కానీ, డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్ ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు నాకు. ఓకే. సో వాళ్ళు హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ రివర్స్ చేసుకోవడం జరిగింది. చాలా వరకు కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు. అసలు కారణాలు ఏముంటాయండి? వెయిట్ గెయిన్ కావడానికి కారణాలు ఏముంటాయి? ఒకవేళ వెయిట్ గెయిన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది? సో వెయిట్ గెయిన్ కి కారణాలు కొన్ని మేజర్ గా చూస్తే, ఒకటి స్ట్రెస్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. రెండవది యాక్టివిటీ తగ్గిపోవడం, అంటే ఫిజికల్ గా మూమెంట్, ఒక రోజులో ఒక మనిషి ఫిజికల్ మూమెంట్ పూర్తిగా తగ్గిపోయి దానివల్ల వాళ్ళు తింటున్న ఆహారం ఎక్కువగా ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మూడవది ఏంటంటే నిద్ర, అంటే ప్రాపర్ గా స్లీప్ లేనప్పుడు హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్స్ పెరుగుతాయి, బాడీలో రిస్క్ పెరుగుతుంది. దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక కారణం ఏంటంటే ఎక్సెస్ ఈటింగ్ ఆఫ్ గ్లూకోజ్. అంటే మనం రోజు మొత్తంలో చూసుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్, ఈ మూడింట్లో మనము ప్రాపర్ గా గమనిస్తే మీరు ఎక్కువ భాగం పిండి పదార్థాలు తింటున్నాం. ఆ పిండి పదార్థాలు కూడా ఎక్కువగా పాలిష్ చేయబడినవి, ప్రాసెస్ చేయబడినవి, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ 4 మేజర్ రీజన్స్ వెయిట్ గెయిన్ అవ్వడానికి. సో ఈ 4 వాటిలో మన కరెక్షన్స్ జరిగితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ ఒకవేళ వెయిట్ గెయిన్ అవుతూ వెళ్తున్నారనుకోండి, ఆ వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు దాని నుంచి వచ్చే సమస్యలు ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, అంటే డైజెస్టివ్ ట్రాక్ డ్యామేజ్ అవ్వడము, కాన్స్టిపేషన్ లాంటి స్టార్టింగ్లోనే ఇవన్నీ కనపడతాయి అనమాట వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు. అట్ ది సేమ్ టైం కొలెస్ట్రాల్ పెరగడం, ఎందుకంటే వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు ఎక్కువ గ్లూకోజ్ తింటారు, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. ఆ గ్లూకోజ్ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దాని నుంచి హార్ట్ రిస్క్ కూడా పెరుగుతుంది. అంటే ఈ పీసీఓడితో సంప్రదిత వాళ్ళు కూడా సేమ్ వెయిట్ గెయిన్ ఒక కారణం అవుతుంది. అలాగే గుండె జబ్బులు, మెదడు సమస్యలు, నరాల సమస్యలు, కిడ్నీ అండ్ లివర్ సమస్యలకు కూడా ప్రధానంగా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కారణం అవుతుంది. సో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కేవలం బరువు సంఖ్యలో పెరగడమే కాదు, దాంతో పాటుగా ఇన్ని రకాల హార్మోనల్ డిజార్డర్స్ లేదా ఇన్ని రకాల హెల్త్ రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది బక్కకు కూడా ఉంటారు, వాళ్ళు స్లిమ్ గానే ఉంటారు, బట్ వాళ్ళు వెయిట్ పెరగరు. అంటే ఏదైతే మీరు చెప్పారో లేట్ గా పడుకుంటారు, బాగా తింటారు, పిండి పదార్థాలు తింటారు, బట్ వాళ్ళు వెయిట్ అసలు గెయినే కారు, ఎలా ఉన్నారు అలాగనే ఉంటారు. బట్ కొన్ని బాడీస్ లోనే ఎందుకు అలా వెయిట్ గెయిన్ అవుతుంటారు? అవి తక్కువనే తింటారు, బట్ వాళ్ళు గెయిన్ కావడానికి ఏం ఛాన్సెస్ ఉంటాయి సార్? సో రీజన్ తక్కువ తినడం అని కాదు, తింటున్న ఆహారాన్ని మనం ఖర్చు పెట్టే కెపాసిటీ కూడా పెంచాలి. అంటే నేను తక్కువ తిన్నా, ఆ తక్కువ తిన్న ఆహారంలో కూడా క్యాలరీస్ ని బర్న్ చేసే కెపాసిటీ, అందుకని మూవ్మెంట్ తగ్గిపోయిందని చెప్పాను నేను. అండ్ ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ కూడా ఒక కారణం అవుతుంది. ఈ బక్కగా ఉండి, అంటే వాళ్ళు స్లిమ్ గా ఉండి వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర గ్రోత్ హార్మోన్ సరిగా లేకపోవడం ఒక కారణం అవుతుంది. లేదా వాళ్ళకి డైజెస్టివ్ సిస్టంలో అబ్జార్ప్షన్స్ తగ్గిపోవడము, తింటున్న ఆహారంలో పోషకాలు వాళ్ళకి అందకపోవడం వల్ల కూడా వాళ్ళు స్లిమ్ గా ఉన్నప్పటికీ సమస్యలు అయితే ఉంటాయి. చాలా మంది ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి అనుకుంటారు, కానీ ఈవెన్ స్లిమ్ గా ఉన్నప్పుడు కూడా ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయనప్పుడు, లేదా లైఫ్ స్టైల్, నేను చెప్పిన 4 అంశాల్లో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ జరగనప్పుడు, లేదా మనం వాటిని ప్రాపర్ గా పాటించినప్పుడు డెఫినెట్లీ దాని నుంచి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎవరికైనా ఒకటే. కానీ వెయిట్ పెరిగేటప్పుడు ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఓకే. వెయిట్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతుంటాయి, హెల్త్ డిసీజెస్ కూడా. అంటే మీరు చేసే ట్రీట్మెంట్ అది మీరు ఇస్తుంటారు, గైడెన్స్ ఇస్తుంటారు, ఎలాంటి సమస్యలు ఎక్కువ చూస్తున్నారు సార్? సో ఈ రోజుల్లో మనం చూస్తున్న వాటిలో మేజర్ గా డయాబెటీస్ ఒకటి, అండ్ అలాగే పీసీఓడి, పీసీఓఎస్, ఉమెన్ లో అయితే ఈ హార్మోనల్ డిజార్డర్స్ అనేది విపరీతంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 100 కపుల్లో 40 to 50% పీపుల్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. అది మేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇద్దరిలో సమానంగా సమస్యలు అనేది పెరుగుతున్నాయి. ఎందుకంటే దానికి ఇందాక చెప్పాను కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఎక్కువగా గ్యాడ్జెట్స్ వాడడము, లేదంటే దీని నుంచి వాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, స్లీప్ అసలు నైట్ టైం ఓవర్ నైట్ మేల్కోవడము, డైలీ అట్లా జరగడం వల్ల వాళ్ళకు హార్మోనల్ డిజార్డర్స్ ఉమెన్లో ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ లివర్ ప్రాబ్లం కూడా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే ఈ రోజుల్లో ఇంతకు ముందు అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు ఫ్యాటీ లివర్ ఉండేది, అది చాలా రేర్ కండిషన్లో వచ్చేది. బట్ ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే ఆల్కహాల్తో సంబంధం లేకుండా ఫుడ్లో తీసుకుంటున్న ఎక్సెస్ గ్లూకోజ్, ఎక్సెస్ జంక్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ కూడా పెరుగుతుంది. అంటే వెయిట్ వల్ల ఇన్ని సమస్యలు రోజు రోజుకి పెరుగుతాయి.
దాని నుంచి వచ్చే సమస్యలు ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవుతూనే వస్తాయి. అంటే డయాబెటీస్ వచ్చాక వాళ్ళకు బీపీ, బ్లడ్ ప్రెషర్ రావడము, లేదా హార్ట్ అటాక్స్ లాంటి సమస్యలు ఉండడము, సడన్ హార్ట్ అటాక్స్ లేదంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, నరాలకు సంబంధించిన సమస్యలు రావడము, అండ్ బరువు పెరిగే కొద్దీ ఇంకా సమస్యలు ఏంటంటే మోకాలలో సమస్యలు, కీళ్ళలో, జాయింట్స్ లో, అన్ని జాయింట్స్ లో సమస్యలు రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. మనం వెయిట్ గెయిన్ అవుతుంటాం కదా, ఎలా తెలుసుకుంటుంటాం అంటే కొంతమంది ఒకటేసారి బ్లస్ట్ అయిపోతారు, కొంతమంది 1 వీక్ లోనే లావ్ అయిపోతుంటారు కదా, అలా వెయిట్ గెయిన్ అయినామని ఎలా తెలుసుకోవాలి సార్? అంటే వెయిట్ ద్వారానా లేకుంటే ఇంకా ఏదైనా మెథడ్స్ సో ఉంటాయా? వెయిట్ ఒక్కటి పారామీటర్ గా తీసుకోకూడదు. వెయిట్ పెరుగుతున్నప్పుడు ఇంటర్నల్ గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. సాధారణంగా ఏం చేస్తామంటే ప్రతి 6 months ఒకసారి మేము బ్లడ్ రిపోర్ట్స్ ని సజెస్ట్ చేస్తాం అనమాట. ఎందుకు బ్లడ్ రిపోర్ట్స్ అంటే వాళ్ళ బాడీలో ఇంటర్నల్ గా వచ్చే మార్పులను బట్టి ఎక్స్టర్నల్ గా బరువు పెరగడం లేదా తగ్గడం లేదా వేరే సిమ్టమ్స్ ఏదైనా కనపడడం. సో ఈ బరువు పెరిగే క్రమంలో మనిషి లేజీగా అవ్వడము, యాక్టివిటీస్ తగ్గిపోవడము, లేదా వాళ్ళకి ఏ పని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ రాకపోవడం, ఇట్లాంటివి ఎక్కువగా కనపడుతుంటే అట్లాంటి టైంలో మనం బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటే ప్రాపర్ గా అనలైజ్ చేయొచ్చు. సో ఆ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని ఒక న్యూట్రిషనిస్ట్ ని లేదా డైటీషియన్ ని కన్సల్ట్ చేస్తే మన బరువు పెరగడానికి గల కారణాలను ఐడెంటిఫై చేయొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. వెయిట్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయి, దాంట్లో లోపల ఇంటర్నల్ చేంజెస్ కూడా అయిపోతుంటాయి అనమాట. కానీ జాగ్రత్తగా మీరు చెప్పినట్టు స్ట్రెస్ లేకుండా ఇవన్నీ చూసుకోవాలి, టైంకి నిద్రపోవాలి. సో స్ట్రెస్ అనేది ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ కామన్ గా ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. వాళ్ళ డే టు డే లైఫ్ లో, అది ఫైనాన్షియల్ గా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, వాళ్ళకు ఉండే లైఫ్, వాళ్ళ యాక్టివిటీస్ లో, లేదా వాళ్ళు రోజు చూస్తున్న వాటిలో స్ట్రెస్ అనేది కామన్ గా అందరిలో ఉంటుంది. బట్ స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి కావాల్సిన కొన్ని అలవాట్లని మనం అలవాటు చేసుకోవాలి. అంటే మెడిటేషన్ చేయడం కావచ్చు, లేదంటే వర్కౌట్స్ పెంచుకోవడము, యాక్టివిటీస్ పెంచుకోవడం, లేదా ప్రకృతిలో ఎక్కువగా అంటే లైక్ నేచర్లో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం, ఇట్లాంటివి చేస్తే స్ట్రెస్ ని బాగా తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ కిల్లింగ్ ఈ రోజుల్లో. వెయిట్ గెయిన్ కావడానికి చాలా వరకు మనకు కేక్స్, బేకరీ ఐటమ్స్ కానివ్వండి, స్వీట్స్ కానీ తింటే, పాల ఐటమ్స్ ఏవైతే మిల్క్ తో తయారు చేసిన ఐటమ్స్ కూడా తింటే వెయిట్ ఎక్కుతారంటారు. ఇది ఎంతవరకు నిజమండి? ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న వాటిలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫుడ్ ని మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి, ఒక ఫుడ్ లో మనం తింటున్నప్పుడు ఆ ఫుడ్ లో వచ్చే పోషకాలను లెక్క పెడతాం. అది క్యాలరీ డెన్స్ ఫుడ్ అనమాట. అంటే ఆ క్యాలరీస్ ప్రాపర్ గా ఉండి దాంట్లో న్యూట్రియంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన బేకరీ ఐటమ్స్ ఏవైనా కానీ, లేదా జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, లేదా మనం మెక్డొనాల్డ్స్ లో, పిజ్జా హట్స్ లో ఇట్లా తినే ఫుడ్లో అన్నిట్లో కూడా 0 న్యూట్రియంట్ ఉంటుంది. అంటే హై క్యాలరీ ఉండి, హై సాల్ట్స్ ఉండి, దాంట్లో సింథటిక్ ఫ్లేవర్స్, యాడెడ్ సాల్ట్స్ ఇవన్నీ ఉండి 0 న్యూట్రియంట్ ఉంటుంది. అంటే 0 న్యూట్రియంట్ ఎక్కువ తిన్నప్పుడు వెయిట్ గెయిన్ కే కారణం కాకుండా మిగతా సమస్యలు కూడా వస్తాయి. అంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల. దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే నరాల సమస్యలు, ఇంకా యూరిక్ యాసిడ్ పెరగడం, ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినే కొద్దీ, ఎందుకంటే దాంట్లో అంతా ప్రాసెస్డ్, పాలిష్డ్, రిఫైన్డ్ ఉంటుంది జంక్ ఫుడ్ లో, అవుట్ సైడ్ ఫుడ్ లో. సో కాబట్టి దాని నుంచి వచ్చే సమస్యలు ఇంకా అంటే వెయిట్ గెయిన్ ఒక్కటే కాకుండా మిగతా సమస్యలు కూడా వస్తాయి. అంటే దీనికి ఎలా సార్, మీరు ఎలా ఇస్తారు, దీనికి డైట్ ప్లానింగ్ ఎలా చెప్తుంటారు? సో ఫస్ట్ ఎవరైనా వాళ్ళ హెల్త్ ని మార్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు వాళ్ళు ఉండాల్సిన బరువు ఎంత, వాళ్ళ ఐడియల్ వెయిట్ ఎంత తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ముందు డిసిషన్ తీసుకోవాలి. అందులో ఫస్ట్ ఏంటంటే వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు చాలా మంది బరువు తగ్గాలని ఎక్సర్సైజ్ చేయడం, అంటే జిమ్ లో జాయిన్ అయిపోవడం. ఇప్పుడు January 1 వస్తుంది మనకు. చాలా మంది జిమ్స్కి వెళ్ళి జిమ్ లో 1 year 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. తీసుకొని ఒక 1 week 10 days చేసేసి మానేస్తారు. సో అంటే చాలా మంది వెయిట్ తగ్గడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వర్కౌట్ ని ఫస్ట్ స్టెప్ గా తీసుకుంటారు. సో వర్కౌట్ ఫస్ట్ స్టెప్ కాదు అక్కడ. నెక్స్ట్ స్టెప్ వచ్చి చాలా మంది ఏంటంటే మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు. అంటే నేను బరువు పెరిగిపోయాను కాబట్టి ఒక మీల్ స్కిప్ చేయాలి, అంటే ఒక ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లేదా నైట్ డిన్నర్ కానీ స్కిప్ చేయడం. లేదా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నైట్ టైం రైస్ మానేసేసి చపాతీ తింటారు. సో రైస్ మానేసి చపాతీ తింటే ఏమవుద్దంటే చిన్న రాయితో తల పగలగొట్టుకోవడం మానేసి పెద్ద రాయితో పగలగొట్టుకోవడం. ఎందుకంటే చపాతీ ఇస్ మోర్ డేంజరస్ దాన్ రైస్. ఎందుకంటే దాంట్లో గ్లూటెన్ ఉంటుంది. ఆ గ్లూటెన్ వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ ట్రాక్ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ గ్లూటెన్ వల్ల బీటా సెల్స్ లో ఇన్సులిన్ అనేది తయారవు, దానివల్ల డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే రాత్రిపూట చపాతీ రెగ్యులర్ గా తింటా ఉంటారో వాళ్ళ డయాబెటీస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. సో ఇది అన్నమాట. అంటే ఒక వ్యక్తి హెల్త్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏమంటే ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది దాన్ని తెలుసుకోవడానికి 2, ఒకటి ఫిజికల్ పారామీటర్స్, 2 బయోమార్కర్స్ అంటాం. అంటే ఫుడ్ లో మనం తీసుకోవాల్సిన ఏం మార్పులు చేయాలో ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఇంటర్నల్ గా ఏమేమి మార్పులు వచ్చాయి, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, అలాగే సిబిపి అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. సో ఇవన్నీ చెక్ చేసుకొని థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉంది, లేదా HbA1c డయాబెటీస్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి బేసిక్ బ్లడ్ టెస్ట్లు తీసుకొని దాంతో పాటుగా ఫిజికల్ పారామీటర్స్ అంటే హైట్, వెయిట్ చూసుకొని దానికి తగ్గట్టు
చెప్పినట్టుగా ఒక కన్సల్టెంట్ ని కలిస్తే మనకు వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. సో మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బేసిక్ పారామీటర్స్ అండ్ బ్లడ్ పారామీటర్స్ రెండు తీసుకొని ఆ రెండింటితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏముంది, వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో, అండ్ వాళ్ళ డే టు డే లైఫ్ లో ఎక్కడ వాళ్ళు ఫుడ్ ని సరిగ్గా తీసుకోలేకపోతున్నారు, అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ప్రాపర్ కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లా ఇప్పటికే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నా క్లయింట్స్ వాళ్ళ వెయిట్ తో పాటు మిగతా బ్లడ్ పారామీటర్స్ లో అబ్నార్మాలిటీస్ అన్నిటిని కూడా వాళ్ళు రివర్స్ చేసుకోవడం జరిగింది. అండ్ డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి లాంటి క్లయింట్స్ నాకు హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. సో లాస్ట్ ఈ 2-3 years లో వీ హావ్ డన్ ఆల్మోస్ట్ వాళ్ళు డయాబెటీస్ లోంచి బయటకు వచ్చి మందులు లేకుండా లీడ్ చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.